రావు గారు, సెగ్మెంట్ కారం కారంగా కాబట్టి కారం కారంగాలో ఏం చేయబోతున్నారు అని ఇంకొక మాట కూడా అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు చాలా ఈజీగా ఇలా ఇలా అయ్యేలో చేసేసే వంటలు చెప్తున్నారు. సో పిల్లలకి చేసి పెట్టడానికి, స్కూల్ పంపించే వాళ్ళకి, సో ఇవన్నీ కొంచెం రిలాక్స్డ్ గా ఫాస్ట్ గా చేసే వంటలు చెప్తున్నారు, చాలా హెల్ప్ అవుతుంది అని చాలా మంది వ్యూవర్స్ అంటున్నారు. సో కారం కారంగాలో మా వ్యూవర్స్ కి ఈజీగా ఉండే వంట ఏం చేయబోతున్నారు? ఇవాళ మీరు పిల్లలకి అని చెప్పారు కదా, సో ఇవాళ ఎగ్ టమాటో నూడిల్స్. ఎగ్ టమాటో నూడిల్స్, వావ్. అంటే ఈ నూడిల్స్ ఏంటంటే ఈజీ అన్నమాట. ఇంకోటి మీరు రెడీమేడ్ కాకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ లాగా సింపుల్ గా ఎక్కువ అంటే ఒక గార్లిక్, ఒక టమాటో, ఒక ఎగ్, సాల్ట్, పెప్పర్, సోయా సాస్. సో ఎక్కువ టైం తీసుకోకుండా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా తీసుకొని ఫాస్ట్ గా అయిపోయేవంట చెప్తా అంటున్నాను. టేస్టీగా. నేను అందుకే మీకు చెప్పాను కారం కారంగాలోనే ఆ సెగ్మెంట్ కారం కారంగా, కానీ బట్ మీరు వచ్చి చాలా ఈజీగా అయిపోయి చెప్తున్నారు. పైగా ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయ్యాయి. సో పిల్లలు ఇంట్లో ఉండి ఇంకా అది కావాలి ఇది కావాలని అడుగుతున్నప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి పెడితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఎస్, చాలా చాలా బాగుందండి. సో ఎగ్ నూడిల్స్ అంతేనా? ఎగ్ టమాటో నూడిల్స్. వావ్, ఎగ్ టమాటో నూడిల్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఎగ్ టమాటో నూడిల్స్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, టమాటో ముక్కలు 1/2 కప్పు, కోడిగుడ్లు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు స్టార్ట్ చేసేద్దామండి. అవునండి, ఫస్ట్ ఈ కోడిగుడ్డు తీసుకుందో దానిలో వేడి అవుతుంది. నూడిల్స్ ఎప్పుడు కొంచెం ఫాస్ట్ గా చేయాలన్నమాట. ఓకే. చైనీస్ ఎప్పుడు మీకు అన్ని త్వరగా ఫాస్ట్ గా అవుతుంది, వాళ్ళు అలా ఫాస్ట్ గా చేస్తారు. ఓకే. అంటే చైనీస్ వచ్చి ఎప్పుడు ఫ్లేమ్ ఫాస్ట్ గా ఉంటుంది, ఫటాఫట్ చేయాలి. ఓకే. ఇప్పుడు నాలాగా ఇప్పుడే వంట ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను అనుకోండి, మీరంటే షఫ్ కాబట్టి ఫాస్ట్ గా చేసేస్తారు. నేను ముందే పోయి వెనక ముందు వేసేస్తానంటే కన్ఫ్యూజ్ అవుతాను కదా. రైట్, ఇంగ్రీడియంట్స్ మీకు మెల్లిగా చూపిస్తాను, కానీ మెథడ్ ట్రైయింగ్ వచ్చి మాత్రం ఫాస్ట్ గా చేయాలి. ఓకే. సో ఫాస్ట్ గా చేస్తే టేస్ట్ వేరుగా ఉంటుందా? అలాగంట కాదు, ఎప్పుడు చైనీస్ అంతా చూడండి హై ఫ్లేమ్ లోనే చేస్తారు, ఇది స్లో కుకింగ్ ఉండదు. మీకు టెంపరేచర్ బట్టి కూడా మీకు టేస్ట్ మారుతుంది, టెక్స్చర్ మారుతుంది. స్టర్ ఫ్రై అంటే వేడిలో టకటక వేయించి వేయడం అనమాట. స్లో కుకింగ్ ఉంటుంది, అది స్లో ఫైర్లో పెట్టి మెల్లిగా చాలాసేపు అవుతుంది. సో బేసిక్లీ చైనీస్ అంటే క్విక్ ఫ్రై, త్వరగా అయిపోతుంది అనమాట. ఎగ్ వేసుకోండి. ఓకే. మీరేంటండి ఆమ్లెట్ వేసారు? బేసిక్లీ ఇప్పుడు ఎగ్ కదా, ఫాస్ట్ గా చేయాలి అన్నారు. సో అంటే ఇది అదే చెప్తున్నాను కదా మీకు, చైనీస్ వచ్చి త్వరగా అయిపోతుంది అన్నమాట. ఓకే. అల్లం వేసారు, ఎగ్ వేసారు. ఇప్పుడు అల్లం కాదండి, గార్లిక్. సారీ, గార్లిక్, ఎగ్. ఓకే, వెల్లుల్లి వేసారు, గుడ్డు వేసారు. ఇప్పుడేమో నూడిల్స్ వేసారు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అలాగే మీకు దీంట్లో వెజిటబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. రానా బాయిల్డ్? రానే సన్నగా కట్ చేసుకొని కొంచెం స్టర్ ఫ్రై నూనెలో వేపుకుంటే ఫటాఫట్ అయిపోతుంది. క్యారెట్, క్యాబేజ్. ఓకే. నూడిల్స్ ని ఉడికించారు? అవునండి, బాయిల్ చేసారు. ఓకే, బాయిల్ చేసి సైడ్లో కొంచెం నూనె వేసి పెట్టుకుంటా, ఎందుకంటే ముద్ద కావకుండా. నూనె వేసి పెట్టుకోవడం అంటే ఇప్పుడు ఇలా ఇందులో ఉందంటే ఇలా నూనె వేసేయడం అనండి, లేకపోతే నూనె కొంచెం దాన్ని మిక్స్ చేయాలా? బాయిల్ చేసేప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసుకోవాలి, ఎందుకంటే ముద్ద కావకుండా. అలాగే మళ్ళీ మీరు బయట తీసిన తర్వాత కూడా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మీకు ముద్ద కావద్దు. ఓహో. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ అండి నాకు, ఇప్పుడు ఇలాగా ఇలా పెట్టి ఉడికించేయచ్చా లేదా కుక్కర్ లో పెట్టి ఉడికించాలి? ఒక 5 minutes. సో ఇలా గిన్నెలో పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేస్తున్నారు. ఈ కుకింగ్ లో ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే ఫాస్ట్ గా చేయాలి కాబట్టి. బట్ మా వ్యూవర్స్ కి నేను చెప్పాలి కదా, నా రెస్పాన్సిబిలిటీ కదా. అది రైటే. మీరు పెప్పర్ వేసారు? పెప్పర్ వేసాను. ఓకే, మీరు చేసేయండి. సో మీరేంటంటే కుక్కర్ లో అది పెట్టద్దు, ఇలా గిన్నెలో ఒక 5 నిమిషాలు ఆ నూడిల్స్ వేసి అందులోని నూనె కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుంటే సరిపోతుంది, అంతే కదా? అంతే. ఓకే. ఇప్పుడు కొంచెం సోయా సాస్. ఓకే. మీరు చేసే ఇంత స్పీడ్ వంటల్లో మాకు చిట్కా చెప్పుకునే తీరిక కూడా ఉండదు. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో చూసానండి, ఇలాగా టక్ టక్ టక్
చూస్తే ఇవన్నీ సోయా సాస్ లో ఇలా ఏం వేస్తున్నారు కూడా అర్థం కాదు. మీరు మాట్లాడుతున్నారు కదా, యాక్చువల్లీ వేసిన వెంటనే మిక్స్ చేయాలి. టమాటో ఇప్పుడు ఎగ్ వేసిన దాంట్లో వెజిటేబుల్స్ వేయొద్దా? వేయొచ్చండి. అదే చెప్పండి కదా, మీకు టిప్స్ ఏంటి ఇచ్చానంటే మీరు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. సో అలాగే కలుపుతుండండి. ఈ లోపు వచ్చేస్తాం. మీకోసం ఒక మంచి చిట్కా. చేపలకు సంబంధించిన రెసిపీ ఏదైనా వండినప్పుడు ఆ గిన్నెలకే వాసన ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కదా. ఆ వాసన ఈజీగా వదలాలంటే బియ్యం కడిగిన నీళ్లతోటి ఆ గిన్నెల్ని కడగాలి. అప్పుడు ఆ చేపల తాలూకు వాసన ఈజీగా పోతుంది. చిక్క చూస్తారు కదా. ఓకే, ఫినిషింగ్ వచ్చినట్టున్నారండి. అవునండి. సో ఎగ్ టమాటో నూడిల్స్. దీనిపైన ఇంకోటి ఏంటంటే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, కానీ పిల్లలు ఇష్టపడరు. సో నేను ఇంకో టిప్ ఇస్తున్నాను అనమాట. సో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇది సింపుల్ హోమ్ మేడ్ నూడిల్స్. ఓకే అనమాట. ఎగ్ టమాటో నూడిల్స్. ఎగ్ టమాటో నూడిల్స్ చూడ్డానికి అయితే యమ్మీగా ఉంది. ఓకే, మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. ఎగ్ టమాటో నూడిల్స్ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, కోడిగుడ్లు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన నూడిల్స్, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్క వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, ఎగ్ టమాటో నూడిల్స్ రెడీ. ఓకే, ఐఎమ్ రెడీ. చిన్నపిల్లలైతే ఈ పాటికి మనం ఇగో మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అని కూడా అనక్కర్లేదు. చైనీస్ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అలాగే ఉందండి ఇది. దీనిలో ఏం లేదండి, సాల్ట్, పెప్పరు, సోయా సాస్. బేసిక్లీ డిష్ వచ్చి ఫర్ కిడ్స్. ఇప్పుడు మీకు నాకు కావాలంటే కొంచెం కారం ఉండాలి, లేకపోతే మనం సైడ్లో అకాంపనీమెంట్ ఉంటుంది, చిల్లీ వినిగర్ ఉంటుంది, అది వేసుకోవచ్చు. కొంచెం చిల్లీ సాస్ వేసుకొని తింటారు. డిఫరెంట్ వే ఆఫ్ ఈటింగ్ అనమాట. కొంచెం ఇది పులుపు ఉన్నట్టు కూడా ఉంది. ఎలా వచ్చింది? టమాటోస్ కదండి కొంచెం. టమాటోస్ కూడా దీంట్లో మీరు టెక్నిక్ ఏంటంటే మీరు సీడ్స్ తీసేయాలి. ఓకే, సీడ్స్ తీసి కింద స్కిన్ పైన ఉంటుంది చూసారా, స్కిన్స్ అంటే సీడ్ తోటి వెళ్తే మళ్ళీ మీకు గుజ్జులాగా వచ్చేస్తుంది. టమాటోస్ చూడాలన్నమాట. ప్లస్ టాస్ చేసేప్పుడే మీకు మగ్గిపోతుంది. ఇదే ఫస్ట్ టైం మీరు టమాటోస్ వేస్తే పచ్చడి. ఇంత విషయం ఉందండి నూడిల్స్ లోని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఫ్రిడ్జ్ లోపలి భాగంలో పసుపు మరకలు అంటినట్లయితే అవి అంత ఈజీగా వదలవు కదా. అలాంటప్పుడు టూత్ పేస్ట్ లో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి దాంతో ఆ మరకలు పడ్డ చోట కాసేపు రుద్దిన తర్వాత తడి బట్టతో తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల ఆ పసుపు మరకలు ఈజీగా వదిలిపోతాయి. నాన్ స్టిక్ ప్యాన్స్ వాడేటప్పుడు నూనె గాని నీళ్లు గాని పోయకుండా స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆ నాన్ స్టిక్ కోటింగ్ పోతుంది. చేపలకు సంబంధించిన రెసిపీ ఏదైనా వండినప్పుడు ఆ గిన్నెలకే వాసన ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కదా. ఆ వాసన ఈజీగా వదలాలంటే బియ్యం కడిగిన నీళ్లతోటి ఆ గిన్నెల్ని కడగాలి. అప్పుడు ఆ చేపల తాలూకు వాసన ఈజీగా పోతుంది. నూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరుగుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజు మనం తీసుకునే డైట్ లో నూనె మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే బార్లీ నుంచి తీసిన నూనెని గనక తరచూ మన ఆహారంలో వాడుతూ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ శాతాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. ములక్కాడలు టేస్టీగా ఉంటాయి. అలాగే దానిలో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అందుకే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ ములక్కాడలు తీసుకుంటూ ఉంటే మంచిది. ఇండైజెషన్ వల్ల కానీ ఏదైనా వేరే ప్రాబ్లం వల్ల కానీ మనకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా ధనియాల పొడి కలుపుకొని తీసుకుంటే కడుపు నొప్పి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది.